వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము కంప్యూటర్స్ అండ్ ఐసీటీలో భాగంగా సూపర్ కంప్యూటర్లు అంటే ఏంటి, మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలతో పాటుగా ఇక్కడ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటటువంటి దాన్ని, అదేవిధంగా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా రూపొందించబడినటువంటి సూపర్ కంప్యూటర్లు, వాటి యొక్క కేంద్ర స్థానాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది భారత ప్రధాని ఇటీవల ఆవిష్కరించినటువంటి పరం రుద్ర అనేటటువంటి సూపర్ కంప్యూటర్ కోల్కతాలోని సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోసైన్సెస్ అనేటటువంటి కేంద్రంలో ఇది తనదైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడాలి. ముఖ్యంగా చూస్తే పూర్తి స్థాయిలో వాతావరణ పరిశోధన కోసం అంకితం చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్లు మన దగ్గర, వీటితో పాటుగా పరం రుద్రతో పాటుగా పరం ఆర్కా, పరం అరుణిక, అదేవిధంగా ప్రత్యూష్ మరియు మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి సహాయంతో వెదర్ ఫోర్కాస్టింగ్లో కావచ్చు, అదేవిధంగా వెదర్ ప్రిడిక్షన్లో కావచ్చు, ప్రెసిషన్ ఫార్మింగ్ అనేటటువంటి రంగాలలో కావచ్చు, సూపర్ కంప్యూటర్ల యొక్క పాత్ర రాను రాను పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ కోణంలో సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గనక గమనిస్తే ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని సైమ్యూర్ క్రే అనేటటువంటి వ్యక్తి ఆవిష్కరించడం జరిగింది. 1976లో తను రూపొందించినటువంటి ఈ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని మనము క్రే 1 అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది క్రే 1 యొక్క ఆర్కిటెక్చర్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నార్మల్గా ఉండేటటువంటి కంప్యూటర్లలో ఒక మానిటర్ అనేది కనిపిస్తుంది, పక్కన సిపియు కనిపిస్తుంది, ఇటువైపు కొన్ని స్పీకర్లు కావచ్చు, అదేవిధంగా కీబోర్డు, మౌజ్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి స్ట్రక్చర్కి భిన్నంగా ఉండేటటువంటి కంప్యూటర్లుగా మనకు ఈ సూపర్ కంప్యూటర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి భారత్ విషయానికి వచ్చేసరికల్లా ఈ క్రే 1 సూపర్ కంప్యూటర్ని అందించడానికి అమెరికా నిరాకరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మిలిటరీ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీని కనుక వాడే అవకాశం ఉందనేటటువంటి క్రమంలో యుఎస్ఏ దీన్ని మనకు అందించడానికి నిరాకరిస్తే భారత్ స్వయంగానే సూపర్ కంప్యూటర్లను తయారు చేసుకునేటటువంటి కోణంలో ఒక విశేషమైనటువంటి ముందడుగు వేయడం జరిగింది. దీనికోసం పూణేలో ఏర్పాటైనటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటటువంటి సంస్థ కృషి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం సూపర్ కంప్యూటర్లను భారతదేశంలో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్స్ అని, పీసీ అనేటటువంటి పేరుతోటి మనం వీటిని వ్యవహరిస్తూ ఉన్నాం. సో అలా మనకు భారతదేశంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి సూపర్ కంప్యూటర్లను పరం శ్రేణిలో భాగంగా అభివృద్ధి చెందిస్తూ ఉన్నాం. సో ఇక్కడ పరంలో ఇది మనకు ప్యారలల్ మెషిన్స్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మనం 5వ తరం కంప్యూటర్ల గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఇవి ప్యారలల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా. సో అలా మనకు ఆవిష్కృతమైనటువంటి మెషిన్స్, ప్యారలల్ మెషిన్స్, వీటిని మనం పరం అనేటటువంటి సంకేత నామంతో చెప్తాం. భారతదేశంలో రూపొందించబడినటువంటి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000 కాగా, దీని తర్వాత పరం 10000, అదేవిధంగా పరం యువ అని, పరం నిషాన్ అని, ఇలా రకరకాలైనటువంటి సూపర్ కంప్యూటర్లను రూపొందించుకుంటూ సూపర్ కంప్యూటర్ల రంగంలో తనదైనటువంటి శైలిలో భారత్ ముందుకు పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీలకమైనటువంటి డ్రగ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా, అంటే ఔషధాల తయారీలో కూడా మనం సూపర్ కంప్యూటింగ్ రంగాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే బయోటెక్నాలజీ రంగంలో కూడా సూపర్ కంప్యూటర్ల సహాయంతో మనం విశేషమైనటువంటి కృషి సల్పే కోణంలో వీటి యొక్క అప్లికేషన్స్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో అలా మనకు 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70కి పైగా ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలలో కావచ్చు, వీటిలలో యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి ఐఐటీస్ ఉన్నాయి. వీటితో పాటుగా ఐఐఎం వంటివి, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సిస్ కావచ్చు. అదేవిధంగా వీటితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రముఖ R&D యూనిట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ యూనిట్స్, వీటన్నింటిలలో కూడా ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా ఏర్పాటైనటువంటి సూపర్ కంప్యూటర్లను అక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. తద్వారా మనకు ఈ స్వదేశీ తయారీ సూపర్ కంప్యూటర్ల సహాయంతో పరిశోధనలు
ఎక్కువ మొత్తంలో చేస్తూ ఇక్కడ సాధారణ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా వివిధ కమ్యూనిటీల అవసరాలకు అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ని చేపట్టేటటువంటి క్రమంలో మనకు ఈ సూపర్ కంప్యూటర్లు ఉపయోగపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ సూపర్ కంప్యూటింగ్ మిషన్ విషయానికి వచ్చేసరికల్లా మనకు దీంట్లో సుమారుగా 30% నుంచి 40% వరకు వాల్యూ ఎడిషన్ని చేపట్టాలనేది మన యొక్క మెయిన్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాల్యూ ఎడిషన్ లేదా విలువ జత చేర్పు అని చెప్పేసి అంటాం. దీని యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతికతల్ని మరింత సమున్నతంగా మార్చేటందుకు గాను మరిన్ని ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో దాన్ని అప్గ్రేడ్ చేయడము, లేదా మరొక ఉన్నత సాంకేతికతకు మారడము, లేదా దీని యొక్క ఆల్టర్నేట్ని ప్రత్యామ్నాయంగా ఆవిష్కృతం చేయడము, ఇవన్నీ కూడా మనకు వాల్యూ ఎడిషన్లో భాగంగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్యాడీ అనేటటువంటి దాన్ని, వరి ధాన్యాన్ని గనక మనం గమనిస్తే దీన్ని నేరుగా మార్కెట్కు గనక తరలించినట్లయితే ఎలాంటి అధిక ఆదాయాలను మనకు అందించేటటువంటి అవకాశం లేని విషయాన్ని మనం చూస్తాం. అదే బియ్యంగా మార్చి గనక దీన్ని ప్రాసెస్ చేసి అమ్మితే వరి ధాన్యం కంటే కూడా బియ్యం యొక్క రేటు అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వీటిని పిండి రూపంలోకి మార్చి పిండి వంటల రూపంలో గనక మనము అమ్మగలిగినట్లయితే, మార్కెటింగ్ చేసుకోగలిగినట్లయితే అది ఇంకా అధిక ఆదాయ వనరుల్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా ముడి సరుకుల్ని ప్రాసెస్డ్గా మార్చి వాటిని అమ్మేటటువంటి పరిణామ క్రమాన్ని ఒక రకంగా మనం వాల్యూ ఎడిషన్ యొక్క అడ్వాన్స్మెంట్గా మనం చెప్తూ ఉంటాం. ఇలాంటి వాల్యూ ఎడిషన్ని స్వదేశీ తయారీ సూపర్ కంప్యూటర్ల రంగంలో అందించేటటువంటి అవకాశాల కోసం మనం సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాలానుగుణంగా వీటి సహాయంతో, అంటే ఈ సూపర్ కంప్యూటింగ్ మిషన్ సహాయంతో హెచ్పిసిలను, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లను రూపొందించుకోవడమే కాకుండా వాటిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలలో ఎస్టాబ్లిష్ చేసి R&Dని, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వేగవంతం చేయడంలో వీటి యొక్క పాత్ర కీలకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ యొక్క లక్ష్యాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే స్వదేశీ సూపర్ కంప్యూటర్ల తయారీ, స్వదేశీ హెచ్పిసిల తయారీగా మనం దీన్ని చెప్తాం. అదేవిధంగా సూపర్ కంప్యూటింగ్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్గా మార్చడం కావచ్చు. దీనితో పాటుగా అధిక మొత్తంలో సుమారుగా 80% వరకు స్వదేశీయంగా వీటిని తయారు చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. హెచ్పిసి విడి భాగాల తయారీ అవసరమైనటువంటి మేరకు మాత్రమే విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, వీటికి ఊతం ఇచ్చేటట్లుగా వీటిని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సూపర్ కంప్యూటర్ల రంగంలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడం, వీటితో పాటుగా సూపర్ కంప్యూటర్లకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక వసతులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేటటువంటి లక్ష్యాలతోటి మనకు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది కృషి చేస్తూ ఉంది. వీటిని దశల వారీగా చేపట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ సూపర్ కంప్యూటర్ల మిషన్లో భాగంగా ఇక్కడ రుద్ర అనేటటువంటి సర్వర్, ఇండిజినస్ సర్వర్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇంత క్రితం చూసిందేమో సూపర్ కంప్యూటర్ రుద్ర కాగా ఇక్కడ రుద్ర అనేటటువంటి సర్వర్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అంటే సూపర్ కంప్యూటర్లన్నింటినీ అనుసంధానం చేసినటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించినటువంటి సమస్త సమాచారం కూడా ఒక కేంద్రీకృత సర్వర్లో లేదా కేంద్రీకృత కంప్యూటర్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కంప్యూటర్ని మనం ఇక్కడ రుద్ర అనేటటువంటి పేరుతో చెప్తూ ఉన్నాం. ఇంకొకటి త్రినేత్ర అనేటటువంటి ఇంటర్ కనెక్టెడ్ కీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ వీటిని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి క్రమంలో భాగంగా ఇవన్నీ కూడా ఇండిజినస్ టెక్నాలజీతో, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఆవిష్కరించడం అనేది జరిగింది. మరి ఈ కోణంలో భారతదేశంలోని ప్రముఖమైనటువంటి సూపర్ కంప్యూటర్లు, సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా రూపొందించబడినటువంటి సూపర్ కంప్యూటర్ల గురించి మనం మాట్లాడితే ఇక్కడ పరమ్ శివాయ్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ ఒకటి కనిపిస్తూ ఉంది. దీన్ని IIT వారణాసిలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసరికల్లా 838 టెరాఫ్లాప్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అలా నెక్స్ట్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సూపర్ కంప్యూటర్ల యొక్క వాడకాన్ని వినియోగించడం ద్వారా నీతి ఆయోగ్ రూపొందించుకున్నటువంటి AI ఫర్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్, అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక మోటో తోటి ఇది ముందుకు పోయేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం.
మరి ఆ కోణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలను సాధారణ ప్రజానీకానికి సైతం అందించేటటువంటి కోణంలో మనకు కనిపిస్తూ ఉంది పరం సిద్ధి ఏఐ అనేటటువంటి సూపర్ కంప్యూటర్. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డెడికేట్ చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనము ఐఐటి హైదరాబాద్లో ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క నార్మల్ కెపాసిటీ కనుక మనం చూస్తే, నార్మల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కనుక చూస్తే 5.2 పెటాఫ్లాప్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉండేటటువంటి కెపాసిటీని కనుక చూస్తే ఇది 200 పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో కనిపిస్తూ ఉంది. ఇది టాప్ 500 అనేటటువంటి పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ల జాబితాని రూపొందించేటటువంటి క్రమంలో భారతదేశం నుంచి ఈ టాప్ 500 సూపర్ కంప్యూటర్ల లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రెండవ అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా దీన్ని మనం చూస్తాం. భారత్ నుంచి టాప్ 500లో ప్రాతినిధ్యం వహించినటువంటి రెండవ శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ పరం సిద్ధి ఏఐ. ఇక మరొక సూపర్ కంప్యూటర్గా మనకు పరం ప్రవేగ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క సామర్థ్యం కేవలము 3.3 పెటాఫ్లాప్స్గా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ పరం శివాయ్ శక్తివంతమైనదా, అదేవిధంగా పరం ప్రవేగ శక్తివంతమైనదా అంటే ఇక్కడ 838 నెంబర్ మాత్రమే పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఫ్లాప్స్ విషయానికి వచ్చేసరికల్లా కేవలం టెరాఫ్లాప్స్ సామర్థ్యమే దీని సొంతమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పరం ప్రవేగ విషయానికి వచ్చేసరికల్లా ఇది పెటాఫ్లాప్స్ సామర్థ్యం, అంటే టెరాకు మించినటువంటి సామర్థ్యంగా పెటాఫ్లాప్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కోణంలో పరం శివాయ్ శక్తివంతమైనదా, పరం ప్రవేగ శక్తివంతమైనదా అంటే మనం పరం ప్రవేగానే శక్తివంతమైనదిగా మనం చెప్తాం. ఇది ఐఐఎస్సి బెంగళూరులో ఏర్పాటైనటువంటి సూపర్ కంప్యూటర్గా మనం చెప్తూ ఉన్నాం. ఇంకొకటి పరం ఉత్కర్ష, ఇది సీడాక్ బెంగళూరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క సామర్థ్యం కూడా 838 టెరాఫ్లాప్స్గా మనం చూస్తూ ఉన్నాం. మరొక సూపర్ కంప్యూటర్ పరం పొరుల్, ఇది ఎన్ఐటి త్రిచిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సూపర్ కంప్యూటర్ కాగా దీని యొక్క సామర్థ్యం కూడా 838 టెరాఫ్లాప్స్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి సహస్రాత్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్, దీన్ని మనము ఐఐఎస్సి బెంగళూరులోనే ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 సూపర్ కంప్యూటర్లు అనేవి మనకు ఐఐఎస్సి బెంగళూరులో కనిపిస్తున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. సో వీటితో పాటుగా చూస్తే మనకు పరం బ్రహ్మ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇది ఐఐఎస్సిఆర్ పూణే అనేటటువంటి ఆర్గనైజేషన్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో, లేదా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో మనకి ఇది కనిపిస్తూ ఉంది. దీని యొక్క సామర్థ్యం 1.7 పెటాఫ్లాప్స్గా మనకు కనిపిస్తూ ఉంది. మరొక సూపర్ కంప్యూటర్గా పరం అనంత ఐఐటి గాంధీనగర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సూపర్ కంప్యూటర్ కాగా దీని యొక్క సామర్థ్యం 838 టెరాఫ్లాప్స్ అనేది కనిపిస్తూ ఉంది. మరొకటి పరం సేవ ఐఐటి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొకటి పరం హిమాలయ ఐఐటి మండి అనేటటువంటి ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఇది. సో అక్కడ ఏర్పాటైనటువంటి సూపర్ కంప్యూటర్గా పరం హిమాలయ కనిపిస్తుంది. మరొకటి అన్నపూర్ణ అనే సూపర్ కంప్యూటర్ ఐఐఎంసిలో ఏర్పాటు చేయబడింది చెన్నైలో. సో అదేవిధంగా చూస్తే హెచ్పి అపోలో 6500 అనేటటువంటి సూపర్ కంప్యూటర్ ఐఐటి ఢిల్లీలో ఏర్పాటైనటువంటి సూపర్ కంప్యూటర్గా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ వేరియేషన్స్ పరంగా చూస్తే పెద్దగా మనకు ప్రాధాన్యత ఉన్న అంశాలేమీ లేవు. ఇక మరొక సూపర్ కంప్యూటర్గా పరం ఇషాన్, ఇది ఐఐటి గౌహతిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సూపర్ కంప్యూటర్. పరం యువ 2 అనేది సీడాక్ పూణేలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. పరం కామరూప ఐఐటి గౌహతిలో ఎస్టాబ్లిష్ అయిన సూపర్ కంప్యూటర్. పరం యువ సీడాక్ పూణేలో. ఇక్కడ పరం యువ 2, పరం యువ 2 కూడా సీడాక్ పూణేలో ఉన్నాయి. పరం సంగనక్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ మనకు ఐఐటి కాన్పూర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సూపర్ కంప్యూటర్గా కనిపిస్తుంది. దీని యొక్క సామర్థ్యం 1.66 పెటాఫ్లాప్స్ కనిపిస్తుంది. పరం శక్తి అనేది ఐఐటి ఖరగ్పూర్లో ఏర్పాటైనటువంటి సూపర్ కంప్యూటర్. దీని సామర్థ్యం కూడా 1.66 పెటాఫ్లాప్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక పరం గంగా అనేటటువంటిది ఐఐటి రూర్కీలో ఎస్టాబ్లిష్ అయిన సూపర్ కంప్యూటర్ కాగా దీని యొక్క సామర్థ్యం మనకు 1.66 పెటాఫ్లాప్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రత్యూష్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్, దీన్ని మనము ఐఐటిఎం పూణే అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనేటటువంటి సంస్థ పూణేలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ. ఇది పూర్తిగా వాతావరణ పరిశోధనల కోసం అంకితమైనటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ దీని యొక్క సామర్థ్యం కనుక చూసుకుంటే 4 పెటాఫ్లాప్స్ అనేది కనిపిస్తుంది. ఇంకొకటి మనకు పరం స్మృతి ఎన్ఏఎఫ్బి, ఇది
ఫుడ్ బయోటెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్గా మనకు కనిపిస్తూ ఉంది. మొహాలీలో ఏర్పాటైనటువంటి సంస్థ 838 టెరాఫ్లాప్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పరం యుక్తి అనేది జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థ బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంస్థలో 1.8 పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో పరం యుక్తి అనేది కనిపిస్తుంది. ఇక మరొక సూపర్ కంప్యూటర్ మిహిర్, ఇది కూడా ప్రత్యూష్ మాదిరిగానే వాతావరణ పరిశోధన కోసం పూర్తి స్థాయిలో డెడికేట్ చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు కనిపిస్తూ ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటటువంటి సంస్థ నోయిడాలో ఉన్నటువంటిది. దీని యొక్క సామర్థ్యం 2.8 పెటాఫ్లాప్స్గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యూష్ మరియు మిహిర్కి సంబంధించి చూస్తే ఈ రెండింటి యొక్క సంయుక్త కెపాసిటీని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని 6.8 పెటాఫ్లాప్స్గా మనం చూస్తాం. అలా ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేటటువంటివి రెండూ కూడా మనకు భారతదేశంలో పూర్తి స్థాయిలో వాతావరణ పరిశోధన కోసం అంకితం చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్లుగా చూస్తూ ఉన్నాం. ఇక మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్గా ఐరావత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది భారతదేశంలోనే ఇప్పటికీ అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు కనిపిస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అభివృద్ధి పరిచేటటువంటి కోణంలో దీన్ని మనం చూస్తాం. ఈ సూపర్ కంప్యూటర్ని ఎన్ఐటి త్రిచీలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. దీని యొక్క సామర్థ్యము 210 పెటాఫ్లాప్స్ అనేది కనిపిస్తూ ఉంది. భారతదేశంలోని అత్యధిక శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా ఐరావత్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే టాప్ 500 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి భారత సూపర్ కంప్యూటర్గా, అంటే భారత్ నుంచి పోయినటువంటి సూపర్ కంప్యూటర్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఐరావత్ కాగా, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది పరం సిద్ధిగా మనం చూస్తాం. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో మనకు ప్రత్యూష్ కనిపిస్తుంది. ఫోర్త్ ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి మిహిర్ సూపర్ కంప్యూటర్ అనేది కనిపిస్తుంది. ఇవి 4 కంప్యూటర్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ల జాబితా అయినటువంటి టాప్ 500లో ఇప్పుడు చోటు దక్కించుకున్నటువంటి సూపర్ కంప్యూటర్లు భారతీయ సూపర్ కంప్యూటర్లుగా వీటిని మనం పేర్కొంటాం. సో ఇక్కడ మనకు టాప్ 500 లిస్ట్లో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లను చూస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా మనకు ఫ్రాంటియర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు టాప్ 3లో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్లన్నీ కూడా యూఎస్ బేస్డ్ సూపర్ కంప్యూటర్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 1.206 ఎగ్జాఫ్లాప్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా ఎగ్జాఫ్లాప్స్ సామర్థ్యాన్ని సాధించినటువంటి సూపర్ కంప్యూటర్గా ఫ్రాంటియర్ అనేది నిలబడుతూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది అరోరా అనేటటువంటి సూపర్ కంప్యూటర్. వాస్తవానికి దీని యొక్క సామర్థ్యము 2 ఎగ్జాఫ్లాప్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, కానీ పూర్తి సామర్థ్యం వెల్లడించని కారణంగా దీనికి ఇప్పటివరకు వెల్లడించినటువంటి సామర్థ్యం కేవలం 1.012 ఎగ్జాఫ్లాప్స్ కావడం వల్ల ఫ్రాంటియర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అరోరా సెకండ్ ప్లేస్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవేళ దీని యొక్క పూర్తి సామర్థ్యాన్ని గనక ఇది సాధించినట్లయితే అప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా అరోరా నిలబడుతుంది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలు త్వరలోనే వస్తాయని చెప్పేసి అని ఆశిద్దాం. అదేవిధంగా యూఎస్ఏకి చెందినటువంటి ఈగిల్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ టాప్ 500 జాబితాలో ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ లిస్ట్ అంతా కూడా మనకు జూన్ 2024న విడుదలైనటువంటి 63వ లిస్ట్ లేదా జాబితాలో ఉన్నటువంటి వివరాలుగా మనం చూస్తాం. ఇక ఈ ఈగిల్ యొక్క సామర్థ్యం కనుక గమనిస్తే 561 పెటాఫ్లాప్స్గా మనకు కనిపిస్తూ ఉంది. మరొక శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్గా టాప్ 500 లిస్ట్లో ఫోర్త్ ప్లేస్లో ఉంది జపాన్కు చెందినటువంటి ఫుగాకు అనేటటువంటి సూపర్ కంప్యూటర్. దీని యొక్క సామర్థ్యము 442 పెటాఫ్లాప్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ల్యూమి అనేటటువంటిది ఫిన్లాండ్కి చెందిన సూపర్ కంప్యూటర్. దీని సామర్థ్యం 379 పెటాఫ్లాప్స్ కాగా, ఆల్ప్స్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ స్విట్జర్లాండ్కి చెందినటువంటిది 270 పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో ఇది మనకు కనిపిస్తూ ఉంది. విచిత్రంగా చైనా టాప్ 6 కంట్రీస్ జాబితాలో కూడా కనపడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో టాప్ 6 లిస్ట్లో చైనాకు ప్రాతినిధ్యం అనేది ఇక్కడ మనకు కనిపించట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకు అమెరికా అనేది సూపర్ కంప్యూటర్ల రంగంలో ఆధిపత్యం చూపిస్తూ ఉంటే మనకు చైనా అనేది దానికి ధీటుగా సెకండ్ ప్లేస్లోనో లేదా ఫస్ట్ ప్లేస్లోనో 2 స్థానాలు ఇరు దేశాల మధ్య దోబూచులాడుతూ ఉంటే ఈసారి మనకు చైనా అనేది కనిపించడం లేదు. సో ఇక్కడ మనకు టాప్ 500 లిస్ట్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి సూపర్ కంప్యూటర్లు ఇది జూన్ 2024 జాబితాకు సంబంధించి మనం చూస్తాం. మొట్టమొదటిది ఐరావత్ అనేది కనిపిస్తూ ఉంది. భారతదేశంలోకెల్లా అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్కి ఇది మనకు కనిపిస్తుంది. సీడాక్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇది టాప్ 500 లిస్ట్లో జూన్ 2024లో వెలువరించినటువంటి జాబితాలో
110వ స్థానంలో మనకు కనిపిస్తూ ఉంది. దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికల్లా మనకు 8.5 పెటాఫ్లాప్స్గా కనిపిస్తూ ఉంది. ఇక మరొక శక్తివంతమైనటువంటి కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ పరం సిద్ధి ఏఐ అనేటటువంటిది, దీన్ని కూడా సిడాక్ స్థాపించింది మరియు సిడాక్ వద్ద ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఇది టాప్ 500 లిస్ట్లో, తాజాగా ఉన్నటువంటి టాప్ 500 లిస్ట్లో 185th ర్యాంకులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క సామర్థ్యం 4.6 పెటాఫ్లాప్స్గా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దీని యొక్క సామర్థ్యాన్ని 210 పెటాఫ్లాప్స్గా చూస్తూ ఉంటే, దీన్ని 200 పెటాఫ్లాప్స్ సామర్థ్యంగా ఏఐ రిలేటెడ్గా మనం చూడాల్సి వస్తుంది. ఇక మూడవ సూపర్ కంప్యూటర్ టాప్ 500 లిస్ట్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ప్రత్యూష్ అనేటటువంటి పేరుతోటి దీన్ని మనం చూస్తున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అనేటటువంటి పూణే ఆర్గనైజేషన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది 230వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ సూపర్ కంప్యూటర్గా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క సామర్థ్యము 3.76 పెటాఫ్లాప్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటరు, దీనిని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడాకి సంబంధించి ఇది 388వ స్థానంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2.57 పెటాఫ్లాప్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సామర్థ్యం ఏదైతే ఉందో, వెరీ రీసెంట్గా అంటే జూన్ 2024 నాడు ఇక్కడ భారతదేశం అందించినటువంటి వివరాల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. ఇంత క్రితం మాట్లాడుకున్న టేబుల్లో మనం ఇక్కడ 4 పెటాఫ్లాప్స్, ఇక్కడ 2.6ను మాత్రమే మనం పరిగణించాం. కానీ దీని యొక్క వాల్యూస్ని ప్రస్తుతము కొంచెం మార్చి అక్కడ భారత్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ మార్పును మనం గమనించాలి తాజా జాబితాలో. సో అలా మనం సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి అధ్యయనాలను చూస్తూ ఉంటాం. వీటితో పాటుగా ఇటీవల కాలంలో అంటే 2024లోనే భారత ప్రధాని మరొక 3 సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. ఇందులో మొదటిది పరం రుద్ర అనేటటువంటిది. ఇది సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోసైన్సెస్ అనేటటువంటి సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కోల్కతాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా మనం చూస్తాం. పరం ఆర్కా మరియు పరం అరుణిక అనేటటువంటివి కూడా మనకు వెదర్కి సంబంధించినటువంటి మెటీరియాలజికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటటువంటి సూపర్ కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనము ఐఐటిఎం పూణే, అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడాలలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సూపర్ కంప్యూటర్లుగా వీటిని మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తిగా స్వదేశీయంగా రూపొందించబడినటువంటి సూపర్ కంప్యూటర్లుగా ఇప్పుడు మనం పేర్కొన్న సూపర్ కంప్యూటర్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీటిలలో శక్తివంతమైనది ఏది, ఇటీవల కాలంలో లేదా తాజాగా ఆవిష్కరించినటువంటి సూపర్ కంప్యూటర్లు ఏవనేటటువంటి కోణంలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఈ క్వశ్చన్స్ అడగబడేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కంప్యూటర్లకు సంబంధించి కనుక మనం గమనిస్తే దీంట్లో రకరకాలైనటువంటి విభాగాలు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క విభాగం యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది ఓవరాల్గా కంప్యూటర్ తన యొక్క విధులను నిర్వర్తించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కంప్యూటర్ యొక్క పనితీరుని కానీ, కంప్యూటర్ యొక్క విభాగాలను కానీ అర్థం చేసుకోవాలి అంటే కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ మీద మనకు ఒక కమాండింగ్ ఉండాల్సి వస్తుంది. సో కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని కనుక మనం ప్రాథమికంగా చూసుకుంటే, దీన్ని డేటాను అందించేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి విభాగాలుగా ఇన్పుట్ డివైజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా అందినటువంటి డేటా మొత్తము సిపియు లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అంటాం. మనకు ఒక బాక్స్ షేప్లో ఉండేటటువంటి ఒక విభాగం అనేది కనిపిస్తూ ఉంది. ఈ విభాగాన్ని మనము సిపియు అనేటటువంటి పేరుతోటి చెప్తాము. ఇలా సిపియులో ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ ద్వారా అందించినటువంటి డేటా అనాలిసిస్ చేయబడుతుంది లేదా ప్రాసెస్ చేయబడుతుంది. ఇలా ప్రాసెస్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని అవుట్పుట్ డివైజెస్ అనేటటువంటి వాటికి అందించడం జరుగుతుంది. దీని ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో కంప్యూటర్కి అందించబడేది డేటా కాగా, సిపియు నుంచి ప్రాసెస్ చేయబడిన తర్వాత బయటకు వచ్చేటటువంటి దాన్ని మనము ఇన్ఫర్మేషన్గా పేర్కొంటాం. కంప్యూటర్లో ఉండేటటువంటి విభాగాలుగా ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటి యొక్క పనితీరు గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రముఖంగా కనిపిస్తున్నటువంటి ఇన్పుట్ డివైస్గా మనకు కీబోర్డ్ మరియు మౌస్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వీటితో పాటుగా స్కానర్ అనేటటువంటిది, బార్కోడ్ రీడర్, ఓఎంఆర్ స్కానర్, ఇక్కడ దీన్నే మనము ఆప్టికల్ మార్క్ రీడర్గా వీటిని మనం చెప్తాం.
సో ఇది కూడా మనకు ఇన్పుట్ డివైస్గా ఉపయోగపడుతూ ఉంది. ఇలాంటి పరికరాల సహాయంతో కంప్యూటర్కు అవసరమైనటువంటి దత్తాంశము లేదా దీన్నే మనము డేటా అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. వీటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది కంప్యూటర్. సో కంప్యూటర్లోని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీన్నే మనం సిపియు అంటున్నాము. ఇది అర్థమెటిక్ మరియు లాజికల్ యూనిట్ సహాయంతో తనకు అందించబడినటువంటి గణనలను అంటే క్యాల్కులేషన్స్ని పెర్ఫామ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇది అంకగణిత అర్థమెటిక్ రిలేటెడ్ అదేవిధంగా లాజికల్ ఆపరేషన్స్ను కూడా నిర్వర్తించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ఉపయోగపడేటటువంటి విభాగంగా మనకు ఏఎల్యు అనేది కనిపిస్తుంది. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్గా మనం చెప్తాం. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేది కంప్యూటర్లో ఏ విభాగంలో ఉంటుంది అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం వివరించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిపియులోనే మరొక విభాగంగా మనకు కంట్రోల్ యూనిట్ అనేది కనిపిస్తుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్లో ఉన్నటువంటి మిగిలిన విభాగాలను ఆజమాయిషీ లేదా నియంత్రణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కంట్రోల్ చేయడము, నియంత్రించడము, అవసరమైనటువంటి సమాచారాన్ని మెమరీ యూనిట్లో నిక్షిప్తం చేయడం అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే అవుట్పుట్ యూనిట్లుగా మనకు మానిటర్ అనేది కనిపిస్తుంది. మానిటర్లో మనకు విభిన్నమైనటువంటి వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రారంభంలో తొలినాళ్లలో వాడినటువంటిది విడియు రకానికి చెందింది కాగా తదనంతర కాలంలో ఎల్సిడి మరియు ఎల్ఈడి వంటి స్క్రీన్స్ ఇక్కడ ఆవిష్కృతం చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ విడియు అంటే మనం దాన్ని విజువల్ డిస్ప్లే యూనిట్గా మనం చెప్తాం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేగా మనం చెప్తాం. అదేవిధంగా ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్గా చెప్తాం. కాంతి ఉద్గార డయోడ్లుగా వీటిని మనం పేర్కొంటూ ఉంటాం. మరి వీటి సహాయంతో ఇక్కడ మరొక అవుట్పుట్ యూనిట్గా మనకు ప్రింటర్ అనేది కనిపిస్తూ ఉంది. కంప్యూటర్లు ప్రాసెస్ చేసినటువంటి సమాచారాన్ని వినియోగదారులు వీక్షించే లేదా కాగితాలపై ముద్రించుకునేటటువంటి సదుపాయం అనేది కనిపిస్తుంది. మానిటర్ సహాయంతో కేవలం చూడగలిగేటటువంటి సౌలభ్యం కనిపిస్తూ ఉంటే ప్రింటర్ సహాయంతో వాటిని ప్రింట్ చేసుకొని భద్రపరుచుకునేటటువంటి అంశాలుగా కూడా దీన్ని మనం చూస్తాం. వీటన్నింటిని మనము అవుట్పుట్ యూనిట్లుగా పేర్కొంటూ ఉంటాం. ఇక కంప్యూటర్ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో ప్రాథమికంగా దీన్ని మనము మెమరీ యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తాం. అంటే డేటా అందిన తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్గా మారుస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఈ క్రమంలో డేటాని కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్కి అందించినటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దాన్నే మనం ప్రోగ్రామ్ అంటున్నాం, ప్రోగ్రామింగ్ వివరాలు కావచ్చు, అవుట్పుట్ వివరాలన్నింటినీ కూడా కంప్యూటర్లు భవిష్యత్ అవసరాల కోసం తమ వద్ద భద్రపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. వీటినే మనము స్టోరేజ్ యూనిట్స్గా మనం చెప్తాం. ఈ స్టోరేజ్ యూనిట్లలో స్టోర్ అయినటువంటి డేటా ఏదైతే ఉందో సమయానుకూలంగా అవసరమైనటువంటి మేరకు తిరిగి కంప్యూటర్ తన యొక్క యాక్సెస్లోకి తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా మనం మెమరీని రెండు రకాలైనటువంటి మెమరీస్గా మనం పేర్కొంటూ ఉంటాం. దీంట్లో మొదటిది ప్రైమరీ మెమరీ, ప్రాథమిక మెమరీ కాగా రెండవదిగా మనము గౌణ మెమరీ లేదా సెకండరీ మెమరీగా మనం పేర్కొంటూ ఉంటాం. మరొక రకంగా ఈ మెమరీని మనము ఇంటర్నల్ మెమరీ మరియు ఎక్స్టర్నల్ మెమరీ అనేటటువంటి పేరుతో కూడా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఇంటర్నల్ మెమరీ అంటే లోపల ఉంటుందని, కంప్యూటర్ లోపల ఉంటుందని, ఎక్స్టర్నల్ మెమరీ అంటే కంప్యూటర్ బయట ఉంటుందని చెప్పేసి అర్థం కాదు. సిపియుచే నేరుగా సమాచారాన్ని వినియోగించుకునే సౌలభ్యం ఉన్నటువంటి మెమరీ యూనిట్గా మనకు ఇంటర్నల్ మెమరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఎక్స్టర్నల్ మెమరీ విషయానికి వచ్చేసరికల్లా ఎక్స్టర్నల్ మెమరీలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో లేదా డేటా ఏదైతే ఉందో దీన్ని మొదటగా ఇంటర్నల్ మెమరీలోకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి సిపియు వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాంటి మెమరీ డివైజెస్ని మనం ఇక్కడ ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్గా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ ఇంటర్నల్ మెమరీ విషయానికి వచ్చేసరికల్లా ర్యామ్, దీన్నే మనము ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. సో దీంట్లో సమాచారం చాలా తాత్కాలికంగా నిల్వ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా మొత్తం ర్యామ్లో ఉండడం అనేది జరుగుతుంది. ప్రోగ్రామ్ నుంచి మారిన తర్వాత అంటే వేరొక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి సందర్భంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రోగ్రామ్ యొక్క డేటా మొత్తము ర్యామ్ నుంచి ఎరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేసినా లేదా షట్ డౌన్ చేసినా కూడా ర్యామ్లో ఉండేటటువంటి సమాచారము పూర్తిగా చెరిగిపోయేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక ఇంకొకటి మనకు ఆర్ఓఎం అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనము రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పేసి అంటాం. అంటే దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని కేవలం చదవగలుగుతాం కానీ వీటిని ఎడిట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి అవకాశం లేనటువంటి మెమరీగా మనం చూస్తాం. అలా ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమరీలో ఉన్నటువంటి సమాచారం శాశ్వతంగా మిగిలిపోతూ ఉండగా
ఆర్ఏఎం ర్యామ్లో ఉన్నటువంటి సమాచారము తాత్కాలికమైనటువంటి నిల్వ ఉండేటటువంటి సమాచారంగా మనం చూస్తాం. ఇక్కడ ర్యామ్లో మనకు స్టాటిక్ ర్యామ్ మరియు డైనమిక్ ర్యామ్ అనేటటువంటి 2 విభాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఆర్ఓఎం విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ రామ్ అని, ప్రోగ్రామబుల్ ర్యామ్ అని, ఎలక్ట్రానికల్లీ ప్రోగ్రామబుల్ ర్యామ్ అని, అదేవిధంగా ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమరీ అనేటటువంటి రకాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎక్స్టర్నల్ మెమరీ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో మనకు సాలిడ్ స్టేట్ మెమరీ అనేది, మ్యాగ్నెటిక్ మెమరీ అని, అదేవిధంగా ఆప్టికల్ మెమరీ అనేటటువంటి 3 విభాగాలు అనేవి ఉండడం జరిగింది. ఆప్టికల్ మెమరీ రకానికి చెందినటువంటివి సిడి డివిడీలు కాగా, మ్యాగ్నెటిక్ మెమరీ డివైజెస్గా మనము హార్డ్ డిస్క్ డ్రైవ్లను చూస్తూ ఉన్నాం. సాలిడ్ స్టేట్ డివైజులుగా మనకు ఎస్ఎస్డి అనేవి ఇటీవల కాలంలో వినియోగంలోకి అధికంగా వస్తూ ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనకు సిపియు అనేది వేగంగా యాక్సెస్ చేసుకునేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా యూఎస్బి మెమరీ స్టిక్ కావచ్చు, అదేవిధంగా ఎస్డి మెమరీ కార్డ్స్ అనేటటువంటివన్నీ కూడా మనకు సాలిడ్ స్టేట్ మెమరీ డివైసెస్గా మనం చూస్తూ ఉన్నాం. అలా మనకు మెమరీలో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మెమరీ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇంటర్నల్ మెమరీ అనేది కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ క్రమంలో మనకు ఉపయోగపడుతూ ఉంటే, ఇక్కడ ఎక్స్టర్నల్ మెమరీ అనేటటువంటిది మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని భవిష్యత్ అవసరాల కోసము భద్రపరుచుకునేటటువంటి మెమరీ డివైసెస్గా మనకు ఎక్స్టర్నల్ మెమరీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి మెమరీ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను, నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.